మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం ఏం జరిగిందో తెలుసుకుందాము. అయితే రాణి అయిన ఎస్తేరు హామానుని రాజుగారిని విందుకు పిలుస్తుంది కదండి. రెండవ రోజు రాజుగారు హామాను విందుకు వెళ్తారు. విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎస్తేరును రాజుగారు అడుగుతారు, నీ మనవేంటి అని అడిగినప్పుడు ఎస్తేరు అప్పుడు చెప్పిద్ది, యూదులందరినీ చంపేస్తున్నారు అని చెప్పింది. అప్పుడు రాజుగారు కోపం వచ్చి ఈ హామానుని సంహరించడం జరుగుతుంది. 7వ అధ్యాయం మొత్తం మనం చూడగలము. అయితే రాజును హామాను ఏం చేస్తారంటే, రాణి విందుకు పిలిచారు కదా, ఆ విందుకు హామానును రాజుగారు వస్తారు. వచ్చినప్పుడు రాజుగారు ఏమని సెలవిస్తారంటే, ఎస్తేరు రాణి, నీ యొక్క మనవి ఏంటి, నీ యొక్క కోరిక ఏంటి, ఈ రాజ్యంలో సగం మట్టుకైనా నీకు దయచేస్తానని రాజుగారు అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు రాణి అయిన ఎస్తేరు ఏమంటుందంటే, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతమైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవను బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాక అని మనవి చేస్తుంది. నీ పట్ల నేను దయగలిగిన దానినైతే నేను చేసే మనవిని నీవు నెరవేర్చు అని రాజుగారిని మనవి చేస్తుంది. అప్పుడు మేము దాసులుగా అమ్మబడితిమి, అయితే మమ్మల్ని చంపాలని చూస్తున్నారు అని చెప్పిద్ది. చెప్పినప్పుడు రాజా అహష్వేరోషు ఏం చేస్తాడంటే, ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడేడి అని రాజుగారు అడుగుతారు. అప్పుడు ఎస్తేరు రాణి ఇలా సెలవిస్తుంది, హామానే అంతటి దుష్కార్యాన్ని తలపెట్టాడు, మమ్మల్ని యూదుల్ని చంపేయాలని ఆలోచన చేశాడని హామాను గురించి చెప్తుంది. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, బహుగా కోపించి అక్కడ నుంచి విందులో నుంచి బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ హామాన్కి బాగా భయం వేస్తుంది. భయం వేసిన తర్వాత రాణి అయిన ఎస్తేరు గదిలోకి వెళ్ళి అక్కడ ఎస్తేరు బతిమాలాడుతూ ఉంటాడు. అయితే అంతలోకే రాజుగారు మళ్ళీ విందు స్థలానికి తిరిగి వస్తారు. ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉండట చూచి, ఇంటిలో నా సమ్ముఖం అందే రాణిని బలవంతం చేస్తున్నాడని ఆలోచన చేస్తాడు రాజుగారు. ఈ హామాను నా భార్యనే బలవంతం చేస్తున్నాడని ఆలోచన చేసి అతన్ని ఉరి తీయాలని వెంటనే ఆజ్ఞాపిస్తాడు. హర్బోనాను ఒక అతను ఉంటాడు, అతనికి ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు మర్దుకాయను చంపాలని హామాను చేసిన ఉరికొయ్యి ఉందగండి, ఆ ఉరికొయ్యి మీదే హామాను ఉరి తీయబడతాడు. చూసారండి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడినట్టు హామాను తీసుకున్న ఉరికొయ్యి మీదే హామానునే ఉరి తీయించారు. దేవుడు వారి పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. శ్రమ వచ్చినప్పుడు మర్దుకాయ ఎస్తేరు ఉపవాసం ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారి పక్షానుండి హామాను చేయించిన ఉరికొయ్యి మీద హామాను ఉరి తీయేటట్లు చేశాడు. తర్వాత రాజు యొక్క ఆగ్రహము చల్లారింది. ఎస్తేరు రాణి తన ప్రజలు రక్షింపబడతారు. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయుగాక. ఆమేన్.